డబ్బులు పంపించేవారు. ఆ మేడం ఏం చేసేవారంటే ఈ పిల్లలకి సరిగ్గా కట్టుకోలేకపోయినా కూడా వాళ్ళు ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టకుండా ఎప్పుడు వీలైతే అప్పుడే కట్టించుకుని కొందరు పేద పిల్లలకి ఫ్రీగా చదివించడం కూడా ఆవిడ చేశారు. ఈ పిల్లలందరూ కూడా అది అర్థం చేసుకున్న పిల్లలు బాగా చదువుకొని ఏదో రకమైన కొంచెం సెటిల్ అయ్యి కొందరు ఉద్యోగాలు సంపాదించి కొందరు ప్రైవేట్ పనులు చేసుకుంటూ కష్టాన్ని తెలుసుకున్న పిల్లలు మన కష్టంలో ఉన్నప్పుడు మనకు ఒక స్కూల్ మేడం హెల్ప్ చేశారు. స్కూల్ మేడం కాదు మరి మనం కూడా 10 మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు సేవా కార్యక్రమాలు చేయాలని ఒక సంకల్పం వచ్చింది. అది ఒక 8 సంవత్సరాల క్రితం. దీనికి అందరూ చెప్పట్లు కూడా ఒకసారి మంచి విషయం చెప్పినప్పుడు మనం వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి కాబట్టి మన అలాంటి సంకల్పమే ముందు హెల్పింగ్ హ్యాండ్స్గా ముందుకు వచ్చింది. అది ఈరోజు ఆర్కా ట్రస్ట్గా మన ముందుకు వచ్చింది. ఆర్కా అంటే వెలిగమ్మ. సూర్యుడి ప్రపంచానికి వెలిగి వెలిగిస్తున్నాడు మన అమ్మవారు ఎవరు? పరదేశ మామ అమ్మవారు మన ఇలవేలుపు. కానీ ప్రపంచానికి ఇలవేలుపు ఎవరు? సూర్య భగవానుడు. సూర్యుడు లేకపోతే సృష్టి లేదు. మరి అలాంటి సూర్యుడి నుంచి వచ్చే వెలుగు వల్లే ఈ ప్రపంచం నడుస్తుంది కాబట్టి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక తెలుగు మేడం గారు వీళ్ళకి ఆర్కా పేరు పెట్టారు. ఆర్కా అంటే వెలుగు, అంటే చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగునిచ్చేటటువంటి ఒక అంశం. దాని పేరు ఆర్కా అంటే. ఈ ట్రస్ట్ ద్వారా వీళ్ళు చాలా మందికి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరికైనా బాగోకపోతే ఒక 5,000 రూపాయలు మెడిసిన్. మనం పెళ్ళిళ్ళకి వెళ్తే 3 డబ్బులు ఇస్తాం, గిఫ్ట్లు ఇస్తాం. మా కల్చర్లో మేము పెళ్ళిళ్ళకి వెళ్తే నేను ఏమీ ఇవ్వను. ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వీళ్ళు ఒక కవర్లో సైలెంట్ ఒక 500 రూపాయలు మనకి ఎంత వీలైతే అంత ఇస్తే ఒక మెడిసిన్కి ఉపయోగపడుతుంది. మనం ఒక్క రోజు మెడిసిన్కి ఉపయోగపడినా సరే మన సహాయం సరిపోతుంది అనమాట. పెళ్ళికి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నవాడికి మనకు 100, 200, 500, 200 ఉపయోగం అవుతుంది. అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను, మనం తప్పుగా అనుకోకండి. అది ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరేం ఫీల్ అవ్వరు. మనం వెళ్ళి ఆశీర్వదించామా, వాళ్ళు ఇచ్చినటువంటి విందులు స్వీకరించి వచ్చామా లేదనేదే ఇంపార్టెంట్. కానీ కష్టంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం సహాయం చేస్తే అది వాళ్ళకి 100% కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ దిశగా ఈ పిల్లలందరూ కూడా ఒక టీంని దయాళనగర్లో ఏర్పాటు చేసినటువంటి టీం ఈరోజు విశాఖపట్నం జిల్లాలో చాలా చోట్ల పెందుర్తి, గాజువాక, అలాగే దేశపత్రిపాలెం, ఈరోజు భోగాపురం మన ఊళ్ళో కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. మన ఊళ్ళో కూడా ఒక టీం ఉంది. ఆ దిశగా ఈరోజు మొన్న వినాయక చవితి రోజు వినాయకుడు ఆదిదేవుడు కాబట్టి ఆ దిశగా మనకి వినాయకుల యొక్క ప్రతిమలు కూడా ముందుసారిగా అందించడం జరిగింది. ఈసారి మన ఊళ్ళో సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మన రీసెంట్గా రమణారావు గారు చనిపోయారు. ఆయన హెల్తీగా ఉన్న పర్సన్. ఎందుకు చనిపోయారంటే ఆయన తెలియక పెయిన్ కిల్లర్స్ వాడతాం. మనం ఫ్రీగా ఇస్తున్నారు కదా అని చెప్పి మనం మందులు ఇస్తున్నారు కదా అని చెప్పి పిల్లలు మింగడం మొదలు పెడితే మనకు ఆ లోడు లివర్ మీద, కిడ్నీల మీద పడుతుంది. అవకాశం ఉన్నంత వరకు మెడిసిన్ అనేది 99% తగ్గించాలి. ఇప్పుడు తప్పితే వేసుకోకూడదు. దానివల్ల మనకి చాలా ప్రాబ్లం వస్తుంది. మాకు తలనొప్పి సివియర్గా వస్తుంది అనుకోండి, మనకు బోర్డు ఉండే ఒక జామాకి నవ్వాలండి, వేడి నీళ్ళు తాగేయండి, తగ్గిపోతుంది. నీళ్ళు తాగకపోతేనే తలనొప్పి వస్తుంది, లేకపోతే రాదు. సరిగ్గా రాత్రి నిద్రపోయిపోయినా తలనొప్పి వస్తుంది. మరి దానికి ఒక ట్యాబ్లెట్ వేసాం అనుకోండి, అది అలవాటు అయిపోద్ది. ఈ పెయిన్ కిల్లర్ లోడ్ పడుతుంది. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకొని కొంచెం మెడిసిన్ తగ్గించడానికి ట్రై చేయండి. వేడి నీళ్ళు తాగుతూ ఉండండి, ఇవన్నీ చేస్తూ ఉండండి. అయితే ఈరోజు మనం చేసేది ఏంటంటే ఈ ఆర్కా ట్రస్ట్ ద్వారా ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంట్లో మీకు బీపీ టెస్ట్ చేస్తారు, షుగర్ టెస్ట్ చేస్తారు, ఈసీజీ చేస్తారు, కంటి పరీక్షలు చేస్తారు, దంత పరీక్షలు చేస్తారు. అన్నిటికన్నా ముఖ్యం క్యాన్సర్ అనేది ఏ రూపంలో ఉంటుందో తెలియదు కాబట్టి లేడీస్ అందరూ కూడా పైకి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా మీకు బ్రెస్ట్ది, ఈ చెస్ట్కి సంబంధించి, ఛాతీకి సంబంధించి చేస్తారమ్మా. ఏమైనా ప్రాబ్లం ఉందా ఇవన్నీ చెక్ చేస్తారు. కాబట్టి లేడీస్ వచ్చిన ప్రతి మహిళ కూడా పైకి కంపల్సరీ వెళ్ళాలి. మనం ఒక షాపింగ్కి వెళ్తే గంటల కొలది వెయిట్ చేస్తాం, సినిమాకి వెళ్తే గంటల కొలది వెయిట్ చేస్తాం. ఇక్కడ కూడా తప్పదు, వెయిట్ చేయాలి. 20వ నెంబర్ వరకు ఇక్కడ ఉండండి. మీకు ఏదైనా పని ఉంటే ఇంటికి వెళ్ళి చూసుకుంటండి. మీ నంబరు 40 అనుకోండి, మీరు వచ్చే టైంకి 45 అవుతుంది అనుకోండి, 1 నిమిషం ఆగండి, మీకు వెంటనే 40వ నెంబర్ పంపిస్తాం. మీకు ఏదైనా పని ఉంటే చూసుకోండి, కంగారు ఏం లేదు. ఒక అరగంట, గంట వరకు కూడా 20వ నెంబర్ వరకు ఇక్కడ ఉండండి. 20 తర్వాత వెళ్ళండి, 1 గంట తర్వాత రండి. నిదానికి ఇంటి దగ్గర వంట చేసుకుంటండి. సాయంత్రం వరకు క్యాంప్ ఉంటుంది. అలాగే ఇంటి దగ్గర టీవీ సీరియల్ చూసుకుని మాత్రం ఉండిపోకండి, ఖచ్చితంగా రావాలి మీరు. అలాగే గంటల కొలు కూడా బయట ఇంటి దగ్గర ఉండొద్దు. మరి గొడవ పడద్దు. ఎవరితో కూడా మీకు స్లిప్లు ఇచ్చాం, స్లిప్ల ప్రకారంగా జరుగుతుంది. ఎవరికో ఎమర్జెన్సీ అయితేనే తప్ప ఎవరికి కూడా ఎలా ఉండదు, ఫాస్ట్గానే అయిపోతుంది. ఓకేనమ్మా? అందరూ అన్నీ చూపించుకోండి. ప్రాబ్లం ఉంటేనే మెడిసిన్ తీసుకోండి. ఊరికి ఇస్తున్నారని మాత్రం మెడిసిన్ తీసుకోకండి, వాడకండి. ఓకేనా? మరి ఇలాంటి చక్కటి సేవా కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ వరకు ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈ ఏర్పాట్లు చేయడం ఎవరంటే రాపేటి ఎక్స్ప్రెస్ గారు, ఎవరంటే నాగేశ్వరరావు గారు. వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థంగా స్పాన్సర్ చేశారు. స్పాన్సర్ అంటే ఇక్కడికి వచ్చినటువంటి మాకు
టీ, అల్లం టీ, భోజనము, ఈ కార్యక్రమము ఇవన్నీ చేయడానికి తన వంతుగా తన ఆర్థిక సహాయం చేశారు. మరి ఆ విషయం చెప్పాలి, ఎందుకంటే ఇది మంచి విషయం కాబట్టి. వాళ్ళ నాన్నగారి వర్ధంతి మొన్న అయింది, అదే రోజు చనిపోవడం వల్ల 6 సంవత్సరాలు అయింది. ఆ దృష్ట్యా రాపేటి నాగేశ్వర గారి జ్ఞాపకార్థంగా ఈ యొక్క సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన యొక్క దివ్యాశీస్సులతో మనందరికీ కూడా మంచి జరగాలని ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఎందుకంటే 2 వరకు పడిన వర్షం ఈరోజు ఉందా? లేదు. ఎందుకని? మనం ఒక మంచి కార్యక్రమం తలంపు చేశాం కాబట్టి, పరదేశ అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ చక్కని కార్యక్రమంకి వచ్చిన మీరందరూ కూడా కొంచెం ఓపికగా ఉండాలి, నిదానంగా ఉండాలి. పనున్న వాళ్ళు చక్కగా ఇంటికి వెళ్ళండి, పని చూసుకుంటారు. ఓకేనా?